బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవితపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపాటుకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కవిత ఫ్లెక్సీకి బీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టాయి. మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్నారు. బీజేపీకి కవిత అమ్ముడుపోయారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పార్టీ నేతలను కించపరిచే వ్యాఖ్యలను సహించబోము అంటూ కూడా కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే కవితపై సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకంగా గళం వినిపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కవితకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కవిత ఫ్లెక్సీకి నిప్పు పెట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత నిన్న చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. బీజేపీ నాయకులకు కవిత అమ్ముడుపోయారని, అందుకే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కూడా ఫైర్ అవుతున్నారు. పార్టీ నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అంటూ ఎమ్మెల్సీ కవితకు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీంద్రరావు అలాగే పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ ప్రకటనని విడుదల చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే కవితపై సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేక గళం వినిపించారని చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కవితకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కవిత ఫ్లెక్సీకి నిప్పు పెట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత నిన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. బీజేపీ నాయకులకు కవిత అమ్ముడుపోయారని, అందుకే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కూడా వారంతా ఫైర్ అవుతున్నారు. పార్టీ నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ కూడా ఎమ్మెల్సీ కవితకు వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు.